ఆంధ్రప్రదేశ్లో రజకులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు తెలిపారు. గురువారం బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిటీ కోర్ కమిటీ సభ్యులు పి షణ్ముగం, కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ దేశంలోని 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటి వరకు చేర్చలేదన్నారు. గత 50 ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు రజకులు టీడీపీకి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అనంతరం అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి 50 లక్షలు కేటాయించినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా కమిటీ అధ్యయనం మధ్యలోనే నిలిచిపోయిందన్నారు. 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో బీసీ డిక్లరేషన్లో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. గత 5 నెలలుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 8 సమావేశాలు పూర్తయినా ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరతామని, రాజకీయ పార్టీల అధ్యక్షులను కలిసి సమస్య పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు సోమశేఖర్, రమేష్ బాబు, కో కన్వీనర్ వెంకటేష్, అర్జున్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రజక ఎస్సీ సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య తిరుపతి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సాధన కమిటీ కోర్ కమిటీ సభ్యులు సోమశేఖర్, కోర్ కమిటీ సభ్యులు రమేష్, కో కన్వీనర్ వెంకటేష్, కో కన్వీనర్ మరో కో కన్వీనర్ అర్జున్ పుంగునూర్. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య తిరుపతి ఇచ్చేశారు. కోర్ కమిటీ సభ్యులు కూడా ఇచ్చేశారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య ఉద్దేశం, ఆంధ్ర రాష్ట్రంలో 27 లక్షల మంది రజకులు ఉన్నారు. భారతదేశంలో 18 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నారు. గత 50 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల పైన చాలామంది మహనీయులు మా కులం నుండి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటిని కూడా రజకులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలని అనేక మంది ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశాం. అనేక పోరాటాలు కూడా చేశాం, ఢిల్లీ స్థాయి నుండి గల్లీ స్థాయి వరకు. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేబినెట్లో ఆమోదింపు చేసి కేంద్రాన్ని సిఫార్సు చేశారు. 1 నేషన్ 1 సిటిజన్ నరేంద్ర మోడీ గారు చెప్తున్న విధంగా కేంద్రానికి సిఫార్సు చేసి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రజకులను మొత్తం కూడా షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించమని. అయితే ఆనాడు కేంద్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించాలనుకున్నప్పుడు ఒక కమిషన్ వేయాలి. కమిషన్ నివేదికను ఆధారంగా తీసుకొని చట్టసభలో ఆమోదించి కేంద్రానికి సిఫార్సు చేయాలని సాంకేతిక కారణాల వల్ల ఫైళ్లు తిప్పి పంపడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు కూడా పట్టించుకోలేదు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర రాష్ట్రంలో ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా రజకులు షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. సోదరులకు నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 27 లక్షలు ఉన్నటువంటి రజక కుటుంబ సభ్యులందరూ కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని ఇప్పటివరకే రాష్ట్ర నలుమూలల్లో అన్ని ప్రధాన పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపు ఇప్పటికి 8 రౌండ్ టేబుల్ సమావేశాలు పూర్తయి అందరి డిమాండ్ ఒకటే, ఈ రజక జాతి ఏదైతే ఉందో ఈ 27 లక్షల మంది ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ రజక జాతి నాయకులందరూ కూడా కంకణం కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందర
ప్రభుత్వం ముందర డిమాండ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు విజయనగరంలో 9వ తేదీ రౌండ్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తారీఖున అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసులలో రజక కుటుంబ సభ్యులకి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కన్వీనర్లు, కో కన్వీనర్లు, అలాగే మన రాష్ట్ర ఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ ఉన్నారు లక్ష్మీ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల్లో ఈ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా అందరి డిమాండ్ ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 27 లక్షల మంది రజకులందరినీ కూడా తక్షణమే ఎస్సీ జాబితాలకు చేర్చి వారి యొక్క బాగోగుల కోసంగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఉమ్మడి మన ప్రధాన జనతా పార్టీ కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రజకుల పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి వారిని తక్షణమే ఈ రజకులు అందరినీ కూడా ఎస్సీ జాబితాలు చేర్చాలని మేము డిమాండ్ తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియాకి ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ తరఫున మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రజకుల్ని షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని చెప్పని గత 40 సంవత్సరాలకు పైగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక మంది ముఖ్యమంత్రులను కలవడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారు 1986లో రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన తర్వాత ఈ యొక్క స్థితిగతులపైన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 2014లో చెప్పడం జరిగింది. కాబట్టి మేము 2.5 సంవత్సరం అవుతున్న సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను 2 సార్లు కలిసి కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తామనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితోటి ఇప్పటి వరకు కాలయాపన చేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరూ కూడా ఒక ఎస్సీ సాధన కోర్ కమిటీని 32 మందితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా పార్లమెంటు కోకరణలను ఏర్పాటు చేస్తూ ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల 31వ తారీఖు నాడు 26 జిల్లాల కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరం కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, ప్రభుత్వం వెంటనే రజక ఎస్సీ సాధన కమిటీతో చర్చలు జరిపేసి భవిష్యత్తు అధ్యయన కమిటీని ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని, ప్రకటించేంత వరకు మేము ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని చెప్పేసి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మద్దతుగా నిలబడ్డాం. ఈ మద్దతుగా నిలబడినటువంటి అత్యంత వెనకబడినటువంటి రజక సామాజిక వర్గాన్ని 2.5 సంవత్సరం అయినా కూడా కనీసం మేనిఫెస్టోలో పెట్టేటువంటి డిమాండ్ని చర్చించకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి తక్షణమే రేపు 31వ తారీఖు నాడు కలెక్టర్ల ద్వారా ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి అందుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం యొక్క స్పందన చూసేసి 6వ తారీఖు నాడు విజయనగరంలో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం 9వ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. అక్కడ భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రభుత్వంగా ఇదే విధంగా నిర్లక్ష్య వైఖరి వహిస్తే భవిష్యత్తు ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.